చెట్టు వేర్లు, సహజ వనరులతో కలంకారీ బ్లాక్ పెయింటింగ్ ఉంటుంది. కలంకారీ దుస్తులను మన తెలుగువారే కాకుండా విదేశీయులు సైతం ఎక్కువగా ఇష్టపడతారు. కలంకారీ దుస్తులకు అబ్రాడ్లో విపరీతమైన క్రేజ్. అంతలా ఆకట్టుకుంటున్న కలంకారీ దుస్తులపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. భారతీయ హస్తకళలో కలంకారీ చిత్రకళ ప్రాచీనమైంది. చీరలపై ప్రకృతి అందాలను జోడిస్తూ అద్భుతాలు సృష్టించే చేతి కళాకారుల నైపుణ్యానికి కలంకారీ ఓ అలంకరణ. కొత్త పుంతలు తొక్కుతున్న వస్త్ర ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న పురాతన హస్తకళలకు చిరునామా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అంతర్జాతీయ మార్కెట్నే ప్రభావితం చేసేలా నిలబడింది మన కలంకారీ. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని ఉన్న పెడన కలంకారీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. పరిమిత సంఖ్యలో కనిపించే కలంకారీ హస్తకళాకారుల కుటుంబాలు ఆ కళను భవిష్యత్ తరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు. అందుకే కలంకారీని పెడన కలంకారీ అని కూడా పిలుస్తారు. కలంకారీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. వన్నె తగ్గని సంస్కృతిగా 15వ శతాబ్దంలో మొదలైన రంగుల అద్దకం ఆంగ్లేయుల కాలంలోనే అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేసింది. సహజమైన రంగులు ఉపయోగించి చింతపండు పెన్నుతో పత్తి లేదా పట్టు వస్త్రంపై చేతితో చిత్రించే పురాతన శైలిని పరిశీలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కలంకారీ కళలో అచ్చువేయాల్సిన అద్దకం మూసలను పెద్ద చెక్క ముక్కలతో తయారు చేస్తారు. దీనికి కూరగాయలతో తయారు చేసిన సహజ రంగులను చీరలు, ఇతర దుస్తులపై అద్దకం రంగులు వేస్తారు. ఈ కళకు చాలా ఘనమైన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ కళ పెడన, శ్రీకాళహస్తి వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సజీవంగా ఉంది. నేను 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాను ఇక్కడ. ఈ కలంకారీ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. అలా ఆడవాళ్ళు కానీ జెంట్సే కానీ అలా. ఒక శారీ తయారు చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? 3 గంటలు పడుద్ది. రోజుకి వచ్చి ఒక 5 శారీలు తయారు చేస్తామన్నమాట మనిషికి వచ్చి. చిన్నప్పటి నుంచి వృత్తిదే, దాదాపు 18 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాను ఇక్కడ ఇళ్ళ దగ్గర. కలంకారీ హ్యాండ్ ప్రింట్. సో వీటికి వాల్యూ ఎంత ఉంటుంది సార్? వాల్యూ రోజుకు 1000 రూపాయలు 800 పని చేస్తుంది. ఇట్లా వాతావరణం చల్లగా ఉందనుకో పని అవ్వదు. వాతావరణం బాగుంటే పని అయిద్ది. ఒక 20 రూపాయలు, ఒక 800 అయిద్ది. కలంకారీ చీర తయారీ అవ్వాలంటే సుమారు 7 రోజుల సమయం పడుతుందని కార్మికులు అంటున్నారు. ఎంతో ఓర్పుతో కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు దుస్తులను తయారు చేస్తారు. దళసరిపాటి చేనేత బట్టను శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో బట్టకు పెట్టిన గంజి, పిండి పోయేదాకా 4-5 సార్లు శుభ్రం చేస్తారు. దీన్ని శుభ్రం చేయడానికి సబ్బు కానీ ఇతర డిటర్జెంట్లు కానీ ఉపయోగించరు. ఈ విధంగా శుభ్రం చేసిన బట్టను గేదె పాలు, కరక్కాయల రసం కలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఈ విధంగా ఆరబెట్టిన బట్ట ఇప్పుడు కలంకారీ అద్దకానికి సిద్ధమవుతోంది. చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికలతో ఈ బట్ట మీద హస్తకళ నైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. అంటే కలంకారీ దుస్తుల తయారీకి ఎంత ప్రాసెస్ ఉందో మనకు అర్థమవుతుంది. 25 ఇయర్స్ బ్యాక్ కలంకారీ స్థాపించాం. అక్కడి నుంచి ఈ కలంకారీని దేశ విదేశాలకి మరి మేము సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కలంకారీ ఈ రోజు నాటిది కాదు, నిజాముల కాలం నుంచి ఉన్నటువంటి కలంకారీ. మొట్టమొదటిగా నాకు తెలిసినప్పటి నుంచి 50 ఇయర్స్ బ్యాక్ మచిలీపట్నంలో ఉన్న ఈ కలంకారీ తర్వాత పర్యాయం పోలవరానికి షిఫ్ట్ అయింది. ఆ కలంకారీ ఒక పోలవరం నుంచి షిఫ్ట్ అయ్యి మళ్ళీ పెడనకి అది వచ్చింది కలంకారీ. ఇది చేసే కలర్స్ కానీ న్యాచురల్ కలర్స్ చాలా బాగా ఉంటాయి. ప్రింటింగ్ ఎప్పుడు ఒకటి మార్పులు వస్తూ ఉంటాయి. దీనికి ఎప్పుడు కూడా బిజినెస్ ఉంటుంది, చేసుకున్నంతకాలం ఉంటుంది. ఇది మంచి ప్రాజెక్ట్. ఇది ఇంతటి కళాకారుల నైపుణ్యం దాగి ఉంది కనుకనే ఈ హస్తకళా చిత్రం ఆధునిక టెక్నాలజీ తట్టుకుని మార్కెట్లో కళకళలాడుతోంది. ఫ్యాషన్ డిజైనర్ల చేతుల్లో కొత్త రూపును సంతరించుకుని అంతర్జాతీయ వేదిక మీద వయ్యారాలు పోతూ వస్త్ర ప్రపంచంలోనే సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది.
400 ఏళ్ల క్రితం కలంకారికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదంటే నమ్ముతారా? ఎస్, ఇది నిజం. చూశారు కదా, కలంకారీ ప్రింట్స్ పెడన్లో దీనికి పెట్టింది పేరు. సో పెడన్ వచ్చి మరీ మీకు అందరికీ కూడా కలంకారీ ప్రింట్స్ యొక్క విశిష్టత చూపించడానికి వచ్చాను. అండ్ వీటిని ఇక్కడ ఆంధ్రవాసులే కాదు, అటు అమెరికాలో కూడా వీటి క్రేజ్ తగ్గలేదు. ఖచ్చితంగా కలంకారీ ప్రింట్స్నే వాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధినేతలు కేవలం ఈ కలంకారీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి 5,000-7,000 మందికి కూడా జీవనోపాధిని కల్పిస్తూ వారందరికీ కూడా ఆ దారిని అయితే చూపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కాస్తైన సహకారం అందితే ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చని ఆశిస్తున్నారు అధినేతలు. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.